ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక క్లస్టర్కు రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలోని ప్రాజెక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్రాంతాల్లో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక క్లస్టర్లపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకం కింద చేపట్టనున్న పారిశ్రామిక పార్కులు, కెమికల్ పార్కుల అభివృద్ధిపై సీఎం చర్చించారు. 2026-27లో ఏర్పాటు కానున్న రేర్ ఎర్త్ మినరల్ పార్క్, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సహా 175 ఎంఎస్ఎంఈ పార్కులను క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేసే అంశంపై సమీక్షలో చర్చించారు. పారిశ్రామిక పార్కుల్లో ప్రాజెక్ట్ పర్ఫెక్షన్తో పాటు లాజిస్టిక్స్ను కూడా అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. నీరు, విద్యుత్, కోల్డ్ చైన్, వేర్ హౌసింగ్ లాంటి మౌలిక సదుపాయాలు ఈ లాజిస్టిక్ పార్కులకు అనుసంధానం అయ్యేలా చూడాలన్నారు. ప్రత్యేకించి రవాణా వ్యయం తగ్గితే ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. పారిశ్రామిక క్లస్టర్కు రైల్, రోడ్, పోర్టు కనెక్టివిటీ జరిగేలా లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్ మ్యాపింగ్ జరగాలని సూచనలు చేశారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు నాణ్యత పెరిగితేనే గ్లోబల్ స్థాయికి చేరతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉత్పత్తులకు స్థానికంగా, ప్రాంతీయంగా దేశ విదేశ మార్కెట్లకు చేరేలా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈల్లోని ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారయ్యేలా ప్రోత్సాహం కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. పారిశ్రామిక క్లస్టర్లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకం ద్వారా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రసాయనాల తయారీ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం అనే విధానంలో ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు సన్నబియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తోందని, మెనూలో మార్పులతో ఎక్కువ మంది భోజనం చేస్తున్నారు. భోజనం మరింత రుచి, శుచిగా వడ్డించేలా విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అదనపు పోషకాలు అందించే నిమిత్తం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రస్తుతం అమల్లో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమం మరో 3 ఏళ్లు కొనసాగేందుకు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో 2026-29 కాలానికి విద్యార్థులకు రాగిజావ పంపిణీ కార్యక్రమం కొనసాగించేందుకు శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్తో విద్యాశాఖ ఎంఓయు కుదుర్చుకుంది. శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో రాగిజావ పంపిణీ కార్యక్రమం మార్చి 2023లో ప్రారంభం కాగా ఈ ఏడాది ఏప్రిల్తో కాల పరిమితి ముగిసింది. దీంతో పొడిగింపుకు విద్యాశాఖ ఎంఓయు కుదుర్చుకుంది. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిధుల అంచనాలపై తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, బత్తుల బాలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపల్ కమిషనర్లు, అధికారులు హాజరయ్యారు. ఆయా మున్సిపాలిటీ వారీగా చేపట్టాల్సిన పనులు, అవసరమయ్యే నిధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టేలా ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిధుల అంచనాలపై తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, బత్తుల బాలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు,
మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపల్ కమిషనర్లు, అధికారులు హాజరయ్యారు. ఆయా మున్సిపాలిటీ వారీగా చేపట్టాల్సిన పనులు, అవసరమయ్యే నిధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టేలా ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలు గణనీయమైన పురోగతిని నమోదు చేశాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను, జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకుంటూ అదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని చెప్పారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించి 580 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులు, మండల టాపర్లు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులతో పాటు 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులను సత్కరించే కార్యక్రమం నగరంలోని పడమట సాయి జ్యువెలర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. అదేవిధంగా భవిష్యత్తుకు ప్రేరణగా నిలిచేందుకు టాపర్స్కు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిభావంతులైన విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనాన్ని చేశారు. విద్యార్థులను పథకాలు, ప్రశంసా పత్రాలు, శాలువాలతో సత్కరించారు. మున్ముందు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రులతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారుల ప్రత్యేక చొరవ ఫలితంగా ఈ ఏడాది 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక వ్యూహం అద్భుత ఫలితాలు ఇచ్చిందని, 72% ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతిరోజు స్లిప్ టెస్టులు నిర్వహించి బలాలు, బలహీనతలను గుర్తించి విద్యా సముపార్జనలో సమస్యలను తొలగించడం జరిగిందన్నారు. ఈ కార్యాచరణ ప్రణాళిక విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి మంచి ఫలితాలు సాధనకు దోహదం చేసిందని కలెక్టర్ లక్ష్మీష వివరించారు. వచ్చే ఏడాది 10వ తరగతి పరీక్షల్లో మరింత ఉన్నత విజయాలు సొంతం చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సత్కార కార్యక్రమంతో పాటు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీష తెలిపారు. 89% పాస్ పర్సెంటేజ్తో 10th పిల్లలు సత్తా చాటారు. సో వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి పాఠాలు నేర్పించిన టీచర్స్ కూడా అభినందనలు తెలియజేయడానికి ఈరోజు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమం పెట్టున్నాము. ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే పిల్లలు 580 కన్నా ఎక్కువ మార్క్స్ తీస్తారో వాళ్ళందరికీ లంచ్ హోస్ట్ చేస్తానని చెప్పాము. అదే ప్రకారంగా వాళ్ళకి మోటివేషన్ చేయడానికి, అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా మోటివేట్ చేయడానికి, అలాగే వాళ్ళకు గుర్తింపు వచ్చేలాగా ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంతో వాళ్ళని చదివించారు. ఇదే స్ఫూర్తితో మన జిల్లాని ఎప్పుడు కూడా నంబర్ 1లో నిలబెట్టేలాగే, అట్లాగే 10th వాళ్ళు మంచి సత్తా చాటితే ముందు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి. సో వాళ్ళకి ఆలోచన మారుతుంది. సో మంచి స్థానాలకి వెళ్ళొచ్చు, మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ 10th సత్తా చాటిన ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్క టీచర్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇదైన తర్వాత నెక్స్ట్ బ్యాచెస్కి కూడా ఏంటంటే ఎగ్జామ్స్ ప్యాటర్న్ అయితే ఉందో, సో దీనికి అర్థం చేసుకుని ప్రాపర్గా ఎలాగ ప్రిపేర్ చేయాలని గౌరవ కమిషనర్ గారు అలాగే మంత్రివర్యులు ఒక 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చున్నారు. 100 days యాక్షన్ ప్లాన్ ద్వారా మంచి ఫలితం వచ్చింది. కాబట్టి ఇదే తీరుని వచ్చే సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తూ మరింత రిజల్ట్ పెంచడానికి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే చాలా పిల్లలు ఇప్పుడు హైయెస్ట్ వచ్చున్నారో, టాపర్స్ వచ్చున్నారో, చాలామంది ఎంత నిరుపేదలు అంటే కొంతమంది తాపి మేస్త్రి వాళ్ళ తండ్రి, ఇంకొక ఆవిడేమో డొమెస్టిక్ సర్వెంట్, ఇంకొకరేమో అగ్రికల్చర్ ఫార్మర్, ఇంకొకరేమో లారీ డ్రైవరు, ఆటో డ్రైవర్, ఇటువంటి ఎంతో నిరుపేద నుంచి ఉన్నప్పటికీ కూడా పేదరికం మనకు చదవడానికి అడ్డు కాదు, మేము సాధించగలము అని ఈరోజు పిల్లలు చూపించారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇదే సందర్భంగా మన జిల్లాలో ఉన్న మార్గదర్శులకి, ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ ఉన్నారో, ఎన్ఆర్ఐస్ ఉన్నారో, పెద్ద వాళ్ళు ఉన్నారో, మీరు ఒకసారి ముందుకు రండి. ఈ పిల్లలకి ఎన్నెన్నో చదవాలనుకుంటున్నారు. కొంతమంది ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు, కొంతమంది ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు. ఒకతనేమో నేను ఇంజనీర్ అవ్వాలంటున్నాడు, ఒకతను నేను పైలట్ అవ్వాలంటున్నాడు, ఒకతనేమో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటున్నాను. ఇటువంటిది ఎన్నో కోరికలు వాళ్ళకు ఉన్నాయి. కానీ అది చదవాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఆర్థిక స్తోమత కూడా అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే వాళ్ళు ఆర్థికంగా హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేరు, కానీ చదవాలని తప్పన వాళ్ళలో ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళని ఆదుకోవడానికి మార్గదర్శకులు ముందుకు రావాలి. కంపల్సరీగా మీరు చేసే మార్గదర్శనము, మీరు ఇచ్చే వాళ్ళకి సపోర్టు వాళ్ళ కెరియర్ని నిలబడుతుంది. జీవితమంతా మీరు వాళ్ళకి దేవుడిలాగా ఉంటారు. కాబట్టి దయచేసి మార్గదర్శనం ముందుకొచ్చి ఈ పిల్లల్ని ఆదుకుంటూ వీళ్ళని మరింత మోటివేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో వచ్చే పిల్లలకి కూడా మీరు ఆదర్శంగా నిలవాలని సందర్భంగా కోరుకుంటూ ఎన్టీఆర్ జిల్లాలో టాపర్గా నిలిచాను. దీనికి ప్రధాన కారణం నా పేరెంట్స్ అండ్ మా టీచర్స్, ఆల్సో మన
గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన విజన్ మనకి ఎంతో ఎంతో ఉపయోగపడింది. ఆయన 100 days యాక్షన్ ప్లాన్ అని ఒక ప్రణాళికని విడుదల చేశారు. దానివల్ల ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా వాళ్ళ లెవెల్కి తగ్గినట్టు, వాళ్ళ స్టాండర్డ్కి తగ్గినట్టు ఎడ్యుకేషన్ అందింది, వాళ్ళకి విద్య అందింది. ప్రైవేట్ స్కూల్స్కి కూడా కాంపిటీషన్ ఇచ్చినట్టుగా ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా ఎదిగింది. అందుకని చెప్పి నేను విద్యాశాఖ మంత్రి గారికి, మన ప్రభుత్వానికి ఎంతో ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కల్పించి, మిడ్ డే మీల్స్ కల్పించి, యూనిఫామ్, బ్యాగ్స్, బుక్స్, షూస్ ఎంతో ఎంతో సహకారం అందించారు. ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎంతో లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్స్లో చదివినంత ఎడ్యుకేషన్ కూడా ₹1 ఖర్చు చేయకుండా గవర్నమెంట్ స్కూల్స్లో పొందగలిగాము. మేము దీనికి చాలా కృతజ్ఞతలు ఫీల్ అవుతున్నాం. ఇవాళ ఇంత మంచిగా కార్యక్రమం ఆర్గనైజ్ చేశారు. మా పేరెంట్స్ అందరికీ సన్మానం చేశారు. మా టీచర్స్ని పిలిచారు. దీనికి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను. చాలా ధన్యవాదాలు. నాకు ఈ 10th క్లాస్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్స్లో 600కి 593 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ని అచీవ్ చేయడానికి ముఖ్య కారణం మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేసిన 100 days యాక్షన్ ప్లాన్. ఇందువల్ల నేను విద్యాశాఖ మంత్రి వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన మా టీచర్స్ అందరికీ, డిఈఓస్, ఎంఈఓస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ఇలా చదువుకోవడానికి మాకు చాలా సపోర్టివ్గా నిలిచిన మా పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారని సీఎం పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల ట్రెండ్ను పరిశీలిస్తే ఎన్డీఏ అభ్యర్థుల ప్రదర్శన స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ప్రజల్లో మోదీపై విశ్వాసం తగ్గలేదని, మరింతగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్ట్ చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారని సీఎం పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల ట్రెండ్ను పరిశీలిస్తే ఎన్డీఏ అభ్యర్థుల ప్రదర్శన స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ప్రజల్లో మోదీపై విశ్వాసం తగ్గలేదని, మరింతగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకు వెళుతున్నారు. దీంతో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ విజయాన్ని కోరుకుంటున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో చారిత్రక ఫలితాలు వచ్చాయన్నారు. అస్సాంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తోందని వెల్లడించారు. వెస్ట్ బెంగాల్లో ప్రజలు స్పష్టమైన తీర్పుని ఇచ్చారని తెలిపారు. ఆటవిక పాలనకు చెక్ పెట్టి బెంగాల్ ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు. తమిళనాడులో 2వ స్థానంలో ఎన్డీఏ కూటమి ఉందని, కేరళలో కూడా స్పష్టమైన ఓట్ షేర్ బీజేపీకి వచ్చిందని మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు బీజేపీని ఓడించాలని చేతులు కలిపాయని విమర్శించారు. కేరళంలో మాత్రం కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు వేరుగా పోటీ చేస్తున్నాయన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ పేరుతో బీజేపీ అడుగులు వేస్తోందన్నారు. పశ్చిమ, తూర్పు, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజలు పట్టం కడుతున్నారని తెలిపారు. 12 ఏళ్లుగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు బీజేపీ గెలుపుకు దోహదం చేస్తున్నాయని వెల్లడించారు. వెస్ట్ బెంగాల్లో డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ దిశగా బీజేపీ అడుగులు వేసిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికలు జరిగిన సందర్భంలో యావత్ దేశం చూసినట్టుగానే ఇంచుమించు ప్రజల తీర్పు, ప్రజలు ఏ రకంగా ఉండాలని కోరుకున్నారో అదే విధంగా వస్తున్నట్టు మనకు ట్రెండ్స్ని చూస్తే తెలుస్తుంది. అస్సాం లాంటి రాష్ట్రంలో 3వసారి 2/3 మెజార్టీతో దాదాపు 140కి గాను 100 సీట్లలో బీజేపీ విజయదుందుబి సాధించి 3వసారి అధికారంలోకి రాబోయే దిశగా వెళ్తూ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో పర్టికులర్గా
పుదుచ్చేరికి సంబంధించి సహజంగా రెండోసారి అధికారంలోకి ఎప్పుడూ అధికారంలో ఉన్న పార్టీ రాదు, కూటమి రాదు. కానీ ఆ సంప్రదాయాన్ని పటాపంచలు చేస్తూ ఎన్డీఏ కూటమి మళ్ళీ రెండోసారి పుదుచ్చేరిలో అధికారంలోకి రాబోతుంది. ఈ కూటమి కార్యకర్తలకి, ఆ రాష్ట్ర ప్రజలకి, విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే, వెస్ట్ బెంగాల్లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు ఒక ఆటవిక పాలనకి ముగింపు పలికే దిశగా ఉంది. 15 సంవత్సరాలుగా కేవలం మత సంతుష్టీకర రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని అటకెక్కించేసి సంక్షేమాన్ని తుంగలో తొక్కేసి మతాల మధ్య విద్వేషాలు పెంచి అక్రమ చొరబాటుదారులను ప్రోత్సహించి వాళ్ళందరికీ ఓటర్ ఐడీలు ఇచ్చి అర్హత లేకపోయినా అన్ని రకాల సంక్షేమ పథకాలను ఇచ్చి తద్వారా బెంగాల్లో ఉంటున్న పేదలకి నోట్లో మట్టి కొట్టి సాగిన ఒక అటవిక పాలన 15 సంవత్సరాల తర్వాత అంతమైంది. అదేవిధంగా తమిళనాడులో కూడా కూటమి రెండో స్థానానికి రావడం, మొదటి స్థానానికి దగ్గరగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ తమిళనాడులో ఒక హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కేరళలో కొన్ని దశాబ్దాలుగా ఒకవైపు కమ్యూనిస్టులతో, రెండో వైపు కాంగ్రెస్ వారితో, మూడో వైపు మత ఛాందసవాద శక్తులతో పోరాడుతూ ప్రతి ఎన్నికల శాతాన్ని పెంచుకుంటూ వస్తున్న బీజేపీ ఈ ఎన్నికల్లో దాదాపు 3 నుంచి 5 అసెంబ్లీ స్థానాల్ని సొంతంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణనీయంగా ఓట్ల శాతాన్ని కూడా పెంచుకోవడం జరుగుతుంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా లేదా జాతీయ స్థాయిలో జరిగిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు జతకట్టి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ఈ పార్టీలు కేరళ రాష్ట్రానికి వచ్చేసరికి ఒక టాసిట్ అండర్స్టాండింగ్తో చాలా స్ట్రాటజిక్గా వారు బీజేపీ గెలుస్తుందన్న చోట్ల చేతులు గడపడం, తద్వారా బీజేపీ అవకాశాలను గండి కొట్టడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈసారి బీజేపీ ఓట్ల శాతం ఖచ్చితంగా వారు ఎటువంటి కుటిలయత్నాలు చేసినా ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు పరిష్కారం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని 2024కు ముందు మరుగున పడిన అనేక సమస్యలను గుర్తించి వాటిని దశల వారీగా పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులు స్వీకరించి వాటిని వేగంగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. 63వ డివిజన్ ఉడా కాలనీ పరిధిలో తెలుగు తల్లి పార్కులో 10 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్, పిల్లల ఆటల పరికరాలు, ఆధునిక పార్కు గేట్, సోలార్ లైట్ల ఏర్పాట్లకు ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్కులను సమగ్రంగా అభివృద్ధి చేస్తూ వాటిని ప్రజలకు ఉపయోగకరంగా 63వ డివిజన్ ఉడా కాలనీ పరిధిలో తెలుగు తల్లి పార్కులో 10 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట పరికరాలు, ఆధునిక పార్కు గేట్, సోలార్ లైట్లు ఏర్పాటుకు ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్కులను సమగ్రంగా అభివృద్ధి చేస్తూ వాటిని ప్రజలకు ఉపయోగకరమైన ప్రజా వనరులుగా మార్చుతున్నామని అన్నారు. ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్లు, పిల్లల ఆటల పరికరాలు, విశ్రాంతి కోసం బెంచీలు, సుందరమైన హరిత వాతావరణం వంటి సదుపాయాలు కల్పించడంతో పార్కుల వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువత ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు అవుతూ పార్కులను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారని, తెలుగు తల్లి పార్కుకు సంబంధించి స్థానికులు సూచించిన అవసరాలను దృష్టిలో ఉంచుకొని సోలార్ లైట్లు, ఐమాక్స్ లైట్లు, యోగా ప్లాట్ఫామ్, అదనపు క్రీడా సదుపాయాల వంటి అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని వెంటనే అమలు చేయడం తమ పాలన యొక్క ముఖ్య లక్ష్యమని, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా నిలిపివేయకుండా గత 22 నెలల్లో సుమారు 350 కోట్ల మేర నిధులను సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేసినట్లు, రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలు, పారిశుద్ధ్యం, ప్రజా భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి సమగ్ర అభివృద్ధిని సాధిస్తున్నామని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పోలీస్ పెట్రోలింగ్ను బలోపేతం చేసి ఈవ్ టీజింగ్, గంజాయి వంటి సామాజిక సమస్యలను కట్టడి చేయడంలో విజయం సాధించామని, ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందించేలా పోలీసు వ్యవస్థను చురుకుగా ఉంచామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో
ప్రతి సమస్యని కూడా పరిష్కారం జరుగుతూ ఉంది. 2024 ముందు మరుగున పడిపోయినటువంటి సమస్యలన్నింటినీ ప్రజల విజ్ఞప్తులు, ప్రజా దర్బార్లో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో ప్రజలు వినతులు ఇచ్చినప్పుడు దాన్ని వెంటనే పరిష్కారం చేస్తా ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి పార్కుని కూడా ఆధునీకరించాం. దాన్ని పూర్తిగా వినియోగంలో తీసుకురావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు పూర్తిగా దాన్ని వినియోగించుకుంటున్నారు. వాళ్ళు జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాం, లైట్ జిమ్ ఎక్విప్మెంట్, అలాగే ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ వల్ల ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఉపయోగించుకుంటా ఉన్నారు. అలాగే వాకింగ్ ట్రాక్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, షటిల్ కోర్టులు, అలాగే స్లైడర్స్ అన్ని పిల్లలు ఆడుకోవడానికి అన్నిటిని కూడా పెడతాం వల్ల అందరూ కూడా పెద్ద ఎత్తున పార్కుల వినియోగం పెరిగింది. ప్రజలు ఆ కాలనీ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పార్కులకు వస్తా ఉన్నారు. ఆహ్లాదకరంగా ఎప్పుడైతే మంచి ఫెసిలిటీస్ తో ఉందో అందరూ కూడా ప్రజలు వినియోగించుకోవడానికి ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ తెలుగు తల్లి పార్కు 63వ డివిజన్ లో ఇక్కడ స్థానికులు కమిటీగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీంట్లో కొన్ని ఫెసిలిటీస్ కావాలని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే దానికి ఇక్కడ సోలార్ లైట్లు గాని, మెయిన్ లైట్లు గాని, అలాగే షటిల్ కోర్టులు గాని, అలాగే దానికి మెరక్ గాని, ఇప్పుడే యోగా ప్లాట్ఫామ్ కూడా అడిగారు, దాన్ని కూడా ఏఈ గారికి చెప్పాం. ఖచ్చితంగా అది కూడా చేపిస్తాం. ఏదైతే మా దృష్టికి వచ్చిందో ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఏర్పరచడం వల్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ నియోజకవర్గంలో అన్ని పార్కులు, అన్ని డివిజన్ల పార్కులు కూడా ఆధునీకరించి అన్ని సదుపాయాలు పెట్టడం వల్ల ప్రజలకి పెద్ద ఎత్తున ఉపయోగకరంగా ఉంది. ఖచ్చితంగా బాధ్యతగా పనిచేస్తాం. ఫెసిలిటీస్ కార్పొరేషన్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, రాష్ట్రంలో ఖజానాలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజలకి మాత్రం అభివృద్ధిలో ఏ లోటు రాను. ఇప్పటికే 350 కోట్ల రూపాయలు గత 22 నెలల నుంచి ఈ ఖర్చు పెట్టాం ఈ నియోజకవర్గ అభివృద్ధికి. నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడైనా కానీ అల్లరి చిల్లర ఎదలు, చిల్లర పిల్లలు ఎక్కడైనా గొడవలు చేసినా, లేదంటే గంజాయి బ్యాచ్లు అలా అన్నింటిని కూడా కంట్రోల్ చేయగలిగాం. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఏదైనా ఉంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా వచ్చి యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి అన్ని శాంతి భద్రతలు కానీ, ఈవ్ టీజింగ్ కానీ, ఫెసిలిటీస్ కానీ, రోడ్లు, డ్రైన్లు, స్కూల్స్ అన్నిటి మీద దృష్టి పెట్టాం. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దడం కోసం అన్ని పనులు చేపడుతున్నామని తెలియజేస్తూ, ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్లో ప్రజలు అడిగిన సమస్యల మీద మన సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు గారు తక్షణమే స్పందిస్తున్నారు. ఇక్కడ స్థానిక పెద్దలు, ఫుట్బాల్ కోచ్, టెన్నిస్ బాల్ కోచ్ వీళ్ళందరూ కలిసి వెళ్ళి కొన్ని ఇక్కడ పార్కుకు సంబంధించి కొన్ని అభివృద్ధి పనులు అడిగారు. 10 లక్షలు పెట్టి గ్రీనరీ కానీ, 9,90,000 పెట్టి వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ కూడా వెంటనే శాంక్షన్ చేయించి వితిన్ 3 డేస్లో శంకుస్థాపన పూర్తి చేసి పనులు ప్రారంభించిన ఘనత మన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారు. ఈరోజు స్థానిక నాయకులు అందరూ కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ ఎంఐసి కాలనీ. మరి 2014లో ఈ పార్కును చూసుకుంటే స్థలం అయితే మాత్రం ఉంది, కానీ ఈ పార్కులో అభివృద్ధి అయితే లేదు. మరి 2014 ఆనాడు ఎమ్మెల్యే గారు బొండా ఉమామహేశ్వర గారు ఆధ్వర్యంలో మరి తెలుగుతల్లి విగ్రహం పెట్టడమే కానీ, ఆట పరిక్రమలు తేటమే కానీ, ఆయన ఆ పార్క్కి ఆ రోజు కృషి చేసి పార్క్కి మేము ఆట పరిక్రమలు పెట్టించాము. ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు అయిన తర్వాత మళ్ళీ ఈ రోజున ఎమ్మెల్యే గారికి ఇక్కడ స్థానికులు చిన్న కంప్లైంట్ చేయడంతో ఆ కంప్లైంట్ తీసుకొని మరి సోలార్ లైట్లు కానీ, మరి ఇంకా ఏదైతే ఈ పార్క్ కావాల్సినవి ఉన్నాయో అవన్నీ ఈరోజు సెలక్షన్ చేయించి శంకుస్థాపనకు వచ్చారు. మరి ఏదైనా సమస్య ఉందంటే చెప్తే చాలు, ముందుండే ఎమ్మెల్యే గారు ఆయన పరిగెడతాడు, మా నాయకులు కూడా పరిగెట్టిస్తాడు. మరి ఇలాంటి నాయకుడు మా డివిజన్లో, మా సెంట్రల్ నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టం. మరి తనతో పాటు మా నాయకులు కూడా ఆయనతో పాటు కృషి చేసినందుకు మా నాయకులు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.